తల మూసుకో. ఉపవాసం నిన్న శనివారం ఉపవాస దినంలో మేము కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాము. కొండ దగ్గర అక్కడ దేవుడు బలంగా అభిషేకం దిగొచ్చి యవనస్తులు తాకాడు. యవనస్తులు అందరం కలిసి అభిషేకంలో బలంగా ఉన్నాము. అప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఆ దర్శనంలో ఏం చూపిస్తున్నాడంటే ఒక ఒక అగ్నిపారం అనేది ఫస్ట్ మా చుట్టూనే తిరుగుతుంది. కొండ దగ్గర బలిపీఠం దగ్గర అగ్ని మండుతుంది. తర్వాత అగ్ని పావురం అనేది మా చుట్టూనే తిరుగుతూ ఉంది. యవనస్తులు బలంగా అభిషేకం పొందుకుంటా ఉన్నారు. అప్పుడు నాకు దర్శనంలో నేను చూసిందంటే 7వ దూత బూర ఊదేది చూపించినాడు. నాకు దేవుడు బూర ఊదేది చూపించినాడు. ఆ బూరను చూసాను నేను. చూస్తున్నప్పుడు అప్పుడు దేవుడు 7వ దూత బూర ఊదినప్పుడు 7వ ముద్ర విడుదలవుతుందంట. 7వ ముద్ర విడుదల కాబోతుంది అని చూపించినాడు. భూలోకంలో 7వ ముద్ర చూపించినాడు. భూలోకంలో 7వ ముద్ర విడుదలవుతుంది అని. తర్వాత 666వ ముద్ర కూడా త్వరలో రాబోతుంది అని చెప్పాడు యేసయ్య. చూపించాడు, త్వరలో రాబోతుంది అని చూపించాడు. అలాగా దేవుని మళ్ళీ 2 దూతలు వచ్చి మన దగ్గర నిలబడ్డాయి. ఈ యవన బిడ్డ దగ్గర దేవుని దూతలు వచ్చినారు. 2 దూతలు వచ్చినాయి. అక్కడికి వచ్చి దేవుని దగ్గర నిలబడ్డాయి, మన కొండ దగ్గర నిలబడ్డాయి. తర్వాత జాన్ అని యవనస్తుడు జాన్ స్తుతిస్తా ఉన్నాడు. అబ్బాయి స్తుతిస్తా ఉంటే సింహాసనం నాకు అనిపిస్తుంది. ఆ సింహాసనంలో యేసయ్య కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనం అనేది ఆ బాబు ఎప్పుడైతే స్తుతిస్తున్నాడో సింహాసనం ఇటు కదులుతా ఉంది. ఆ కదిలేదు నేను క్లియర్గా చూస్తాను. బాగా నాకు కళ్ళతో చూస్తానా సింహాసనం ఇటు కదులుతుంది. ఈ అబ్బాయి స్తుతించే కొద్దీ కదులుతా ఉంది. అది దేవుడు అంత జాన్ స్తుతిని అంతగా యేసయ్య సింహాసనాన్ని కదిలించేంతగా ఉంది ఆ స్థుతి. అట్లా స్థుతిస్తున్నాడు అబ్బాయి. ఆ తర్వాత జాన్ ఇట్లా యేసయ్య లేచి జాన్ మీద ఇట్లా చేసుకొని వెళ్తా ఉన్నాడు. అట్లా చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతున్నారు. ఈ సాక్ష్యం దేవుడు తీర్చుకున్నాడు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఆరాధన చేసుకుంటా స్తుతిస్తా ఉన్నా. నేను ప్రార్థన జరుగుతున్నప్పుడు నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటే అభిషేకం వచ్చింది. అభిషేకంలో నేను భాషలు మాట్లాడుతుంటే అభిషేకం దిగింది. తర్వాత ఒక వెలుగు అనేది నా పైకి వచ్చింది. ఆ వెలుగు నా పైకి ఎప్పుడు పడిందో అప్పుడు నాకు అభిషేకం ఎక్కువైపోయి తట్టుకోలేకుండా అసలు చాలా కింద పడిపోయి చాలా భయంకరంగా అభిషేకంలో ఉన్నాను. తర్వాత ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వినబడుతుంది నాకు. ఆ స్వరం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను కొంచెం మా ఇంటి కుటుంబ సమస్యల వల్ల కొంచెం బాధలో ఉన్నాము. అందరం కుటుంబంలో అంతా బాధలో ఉన్నాము. అయితే దేవుడు ఏం చెప్తాడంటే నా కుమార్తె నువ్వు భయపడకు, నేను నీకు తోడైనానని 3 సార్లు చెప్పాడు దేవుడు. నేను నీకు తోడైనానని ఆ స్వరం నేను బాగా వింటున్నా. నా 2 చెవులకు వినిపిస్తుంది. నా చెవులకు బాగా వింటున్నా. నేను తెలుస్తుంది నాకు బాగా. ఆయన చెప్తున్నాడు, నీకు తోడైనాను నా కుమార్తె, నీకు నేను మన్నాను కురిపిస్తాను, మన్నా లాంటి భోజనం పెడతాను నీకు నేను. నువ్వు బాధపడకు, నువ్వు భయపడకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకు అని చెప్పి తర్వాత నీవు ఏదడిగినా నువ్వు అడిగే ప్రతిదీ నేను నీకు ఇస్తాను, నేను నీకు తోడైనాను, నువ్వు అడిగే ప్రతిదీ నేను నీకు ఇస్తాను, నువ్వు భయపడకు అని చెప్పినాడు అని మాట్లాడుతున్నాడు. తర్వాత నా కుమార్తె నీ కుమారుడు నాకు ఇస్తావా అని అడిగినాడు యేసయ్య. అంటే ఇస్తాను యేసయ్య అంటే అప్పుడు నాకు తెలుసు నువ్వు ఇస్తావని అని చెప్పినాడు. అని తర్వాత మళ్ళీ నీ కుమారుని నాకు ఇస్తావా, నీ కుమారుని నాకు అప్పగిస్తావా, అబ్రహాము ఏ విధంగా ఇస్సాకును నాకు అర్పించినాడు అలాగను నాకు నీ కుమారుని అర్పించాలి అని చెప్తున్నాడు. సరే ప్రభా చేస్తాను, నీకే ఇచ్చినాను, నా గర్భంలో ఉన్నప్పుడే నీకు సమర్పించాను ప్రభా నేను చెప్తున్నాను యేసయ్యకు. అట్లా దేవుడు మాట్లాడేసి తర్వాత ఇంకా దేవుడి స్వరం ఆగిపోయింది. తర్వాత మళ్ళీ దేవుడు స్వరం అట్లా వినే స్వరం ఆగిపోయి మళ్ళీ దేవుడు దిగొచ్చి ప్రవచన ద్వారా మాట్లాడాడు నాతో.
ప్రవచన ద్వారా చాలా విషయాలు దేవుడు మాట్లాడినాడు. ఇలాగా ఒక అనుభవం అనేది నాకు ఈరోజు ఒకలా కొత్త అనుభవం లాగా అనిపించింది. నాకు ఒక కొత్త అనుభవం లాగా అనిపించింది. దేవుడి సన్నిధిలో కొత్త అనుభవంని నేను పొందుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మేఘం దిగి వచ్చి మీ మీద వెలుగు నిలబడి, వెలుగు ఫస్ట్ మేఘాలు కనిపించినాయి, తర్వాత వెలుగు వచ్చింది నా పైకి. ఇప్పుడు ఒక ఫోకసింగ్ లైట్ ఇప్పుడు మన మీద పడితే ఎలా ఉంటుందో అలాగా అట్లా వెలుగు నా పైకి వచ్చింది. ఆ వెలుగులో నుంచి దేవుడు నాకు స్వరం వినిపిస్తుంది. ఆయన స్వరం బాగా తెలుస్తుంది నాకు, చాలా బాగా వింటున్నా నేను. నా రెండు చెవులకు బాగా తెలుస్తుంది పరలోక వెలుగు అది. వెలుగు అక్కడ నుంచి అంటే ప్రోక్స్గా పడుతుంది ఆ వెలుగు. ఆ ప్రోక్స్గా పడడంలో ఆ వెలుగులో నుంచి దేవుని స్వరం వినిపిస్తుంది. స్వరం మాత్రమే వింటున్నా నేను, ఆయన మాట్లాడేది మాత్రమే వింటున్నా. అయితే ఏమి కనపడాలి, వెలుగు ఒక్కటే ఉంది. ఆ వెలుగుల నుంచి ఒక స్వరం మాత్రమే నాకు వినిపిస్తుంది. అది దేవుడు ఈరోజు ఆ అనుభవంలోకి నన్ను నడిపించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వారం అంతా నేను దేవుని సేవలో వాడబడ్డాను, ఆయన సన్నిధిలో గడిపాను. రోజుకి 8 గంటలు 9 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతున్నాను. దేవునికి మహిమ. యేసయ్య రోజంతా గడపమన్నాడు నన్ను. కొన్ని పనుల వల్ల నేను రోజంతా గడపలేక 8-9 గంటలు మాత్రమే గడుపుతున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. కానీ ఇంకా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయాలి నీ ద్వారా అని చెప్పి దేవుడు మాట్లాడాడు ఈ రోజు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.